ఉదయకాల ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మహాశక్తి సంపన్నుడా, మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిన రాత్రంతను కూడా అయా మీ రక్షణ, మీ కాపుదల మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. మాకు మంచి నిద్రను దయచేసినందుకు ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకపు యాత్రలో మరొక రోజును మా జీవితంలో దయచేసినందుకు తండ్రి, అయా మా తప్పులను, మా పాపాలను, మా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకుండా ఈ రోజున మమ్మల్ని ప్రేమించి మాకు నూతన దినమును దయచేసిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అంటున్నారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున తండ్రి మా ఆత్మను, మా దేహమును మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం ప్రభువా. అయా మీరే మమ్మల్ని తండ్రి మీకు అనుకూలమైన మార్గంలో, అయా మీ నామానికి మహిమకరమైన మార్గంలో, అయా అనేకులకు ఆశీర్వాదకరమైన మార్గంలో మమ్మల్ని తీసుకొని పోండి తండ్రి. అయా మా సొంత ఆలోచనల చేత, మా సొంత తలంపుల చేత మేము చిక్కుపడకుండా, తప్పిపోకుండా సహాయము దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి అయ్యా. వారి ప్రవర్తన అంతటిపైన మీ అధికారమును ఒప్పుకుంటున్నాక వారి జీవితంలో ఈ రోజున అద్భుత కార్యాలు జరిగించండి. ప్రతి ప్రయత్నమును సఫలపరచండి తండ్రి. అయా వారి ఆలోచనలన్నీ కూడా అయా విజయవంతము కావడానికి కృప అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా, ఈ ఉదయకాలంలో మా పనులన్నింటినీ కూడా మీ పాద సన్నిధిన చేరుస్తున్నాము. ఎన్నో ఆగిపోయిన పనులున్నాయి తండ్రి, ముందుకు కదలట్లేదు నాయన. వాటన్నిటిలో మీ కృప చూపించి అవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడడానికి సహాయము దయచేయండి. క్రొత్తగా వ్యాపారములు ప్రారంభిస్తున్న, ఉద్యోగాలకు వెళ్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. అయా ఈ రోజున శుభకార్యాలు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఈ రోజున మా యొక్క పనులకు, మా మార్గాలకు ఏ ఒక్కరు కూడా అడ్డు రాకుండా, ఆటంకపరచకుండా మా మార్గాలన్నింటినీ సరళం చేయమని అడుగుతున్నాం. అయా ఈ రోజున ప్రతి బిడ్డకు క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా వారికి ఎటువంటి అపాయము, ప్రమాదము కలగకుండా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రతి బిడ్డను సురక్షితముగా వారి గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుతున్నాము తండ్రి. అదేవిధంగా అయా ఈ రోజున మాకే అవసరతలు ఉన్నాయో ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి అవసరతను మీరే తీర్చండి నాయన. ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను, ఆత్మీయతలోను తండ్రి మేము ఏ విషయంలో కూడా తండ్రి తలగా ఉండకుండా తోకగా ఉండునట్లు దీవించండి ప్రభువా. తండ్రి అడుగుతున్నాము, ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు తండ్రి. జ్ఞానముతో బిడ్డలు నింపండి అయ్యా, జ్ఞాపక శక్తి కలగజేయండి ప్రభువా. అయా ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో, అయా చెకప్స్ నిమిత్తం వెళ్తున్నారో, డెలివరీస్, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండి ప్రతి ఒక్క వాతావరణమును వారికి అనుకూలముగా మార్చమని బ్రతిమాలుతున్నాము దేవా. తండ్రి ఈ గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. నాయనా ఈ రోజున ఈ విలువైన సమయాన్ని అపవాది దొంగలించకుండా మాకు సహాయము దయచేయండి నాయనా. మేము ఎవ్వరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. అయా క్షమించే మనస్సు మాలో నింపండి తండ్రి. ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. తండ్రి ఈ రోజున ఏ బిడ్డ అయితే రకరకాల సమస్యల గుండా ప్రయాణిస్తున్నారో నాయన, వాటన్నిటిలో నుంచి కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. మేము అబద్ధ బోధల వైపు త్రిప్పబడకుండా వాక్యములోనే ఎదుగుటకు సహాయం అనుగ్రహించమని తండ్రి. ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. మరొక సంవత్సరంలోకి వారు ప్రవేశించుండగా క్షేమాన్ని, కాపుదలను దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మేమందరము కూడా మీ మాటలను తండ్రి కొందరికైనా చెబుతూ మీ రాజ్య సువార్తలో మేము కూడా పాలిభాగస్సులు ఉండే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.